పరాభవనామ సంవత్సరంలో మకర రాశి మిత్రులకి ఎలా ఉంది అని తెలుసుకుంటాం. మకర రాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ధైర్యం మరియు పట్టుదలతో ముందుకు సాగితే అభివృద్ధి మరియు అవకాశాలు కలిగే సంవత్సరం. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలని పొందుతారు. నోరు అదుపులో పెట్టుకుంటే జీవితం బాగుంటుంది. ఈ సంవత్సరం శని ఎలా ఉన్నాడు? శని మీనరాశిలో 3వ స్థానంలో సంచరిస్తున్నారు. దీనివల్ల మీకు ఏం జరుగుతుందంటే, ధైర్యం పెరుగుతుంది, ప్రయత్నాల విజయం సాధిస్తారు, కొత్త అవకాశాలు వస్తాయి. ఇది శుభపరమైనటువంటి గోచార ఫలితం అని కూడా చెప్పొచ్చు మకర రాశి వారికి. గురు భగవానుడు ప్రారంభంలో 6వ ఇంటిలో, జూన్ 2 గురు 7వ ఇంటిలో, అక్టోబర్ 31 8వ ఇంటిలో, జనవరి 25 తిరిగి 7వ ఇంట్లోకి వస్తున్నారు గురు భగవానుడు. భాగస్వామ్య సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార అవకాశాలు వస్తాయి, వివాహ యోగం, వివాహమైన దాంపత్యుల మధ్య ఆ ఎడబాటు ఉంటే అవి కూడా కలిసిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా రాహుకేతు ఎలా ఉన్నారంటే, ఈ సంవత్సర ప్రారంభంలో రాహు 2లోను, 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6 రాహు జన్మరాశిలో, కేతు 7వ ఇంట్లో ఉన్నారు. దీనివల్ల ఫలితం నిర్ణయాల్లో జాగ్రత్త, సంబంధాల్లో అవగాహన అవసరం. చిన్న పెద్ద చూసి మాట్లాడి సమాజంలో ఉంటే బాగుంటుంది, లేదా అవమానాలు పొందుతారు. దానివల్ల జీవిత నష్టాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఎలా ఉందంటే, ఆదాయం, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో లాభం, కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పురోగతి, పదోన్నతి అవకాశం, ప్రభుత్వ రంగంలో లాభం అని కూడా చెప్పచ్చు చక్కగా. ఇంకా విదేశీయ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళకి ఇదొక అవకాశం, మంచి అవకాశం. జూన్ తర్వాత మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులకి కొంచెం మిశ్రమ ఫలితంగా కూడా కనబడుతుంది. ఇంకా వ్యాపారంలో ఉన్న వాళ్ళకి స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ బాగా కలిసి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వారికి చాలా మంచి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇంకను రీటైల్ రంగం వాళ్ళు ఉంటారు చూసారా, కిరాణము, ఎలక్ట్రానిక్స్, అన్ని రీటైల్స్, ఒక్క రీటైల్ కాదు, ఎన్ని రీటైల్స్ ఉంటే అన్ని రీటైల్స్ వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఈ ఆరోగ్యపరంగా మోకాళ్ళ నొప్పి, స్కిన్ రిలేటెడ్ అలసట, వ్యాయామం లేకుండా ఉండడము, దీనివల్ల ఒబిసిటీ పెరగడము, ఇలాంటి అవకాశాలు ఆరోగ్యపరంగా ఉన్నాయి. శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి అని కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు, వ్యాపారపరమైనటువంటి ప్రయాణాలు, విద్యాపరమైనటువంటి ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, వీటన్నిటిలో కూడా మిశ్రమంగా ఉంటుంది. మీ విలువైనటువంటి ద్రవ్యాలని, వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ వ్యవసాయదారులకి మెండుగా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. వ్యవసాయదారులకి చాలా 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 బాగుంటుంది ఈ సంవత్సరం వ్యవసాయదారులకి. ఇంకా డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ సెక్టార్ రంగ వాళ్ళు, సర్వీస్ సెక్టార్లు, ఈ న్యాయవాదులు, తర్వాత డిఫెన్స్లో ఉన్న వాళ్ళు, జవాన్స్, వీళ్ళకందరికీ కూడా చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కానీ పై అధికారుల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం వచ్చింది. ఇంకా నక్షత్ర వారిగా ప్రయాణాలు అని చూసుకుంటే, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి పెరుగుతుంది, నాయకత్వ లక్షణం పెరుగుతుంది. రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. శ్రవణ నక్షత్రంలో విద్యల అభివృద్ధి, కుటుంబ సంతోషం, గృహ సౌఖ్యం అనేది పెరుగుతుంది. ఇంకా ధనిష్ఠ నక్షత్రం వారికి 1, 2 పాదాలకి ధనలాభం, కొత్త అవకాశాలు, వ్యాపారాభివృద్ధి, రాజకీయాభివృద్ధి, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంకా అదృష్ట సంఖ్యలు 5, 6, 8. అదృష్ట రోజులు శనివారం, బుధవారం. అదృష్ట రంగులు నీలం మరియు పచ్చ. మరి పరిహారాలు, ఈ సంవత్సరం చేయవలసినటువంటి పరిహారాలు: శని భగవానుకి శని పూజ చేయాలి, తైలాభిషేకం చేయాలి, గోపూజ చేయాలి, రుద్రాభిషేకం చేయాలి, ఇష్టదైవ ప్రార్థన చేయాలి. మీ కులదైవంకి దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని లెక్కతో ఒత్తులు మట్టి ముక్కుల్లో వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇంకనూ శక్తివంతమైనటువంటి పరిహారం, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి, చండీ సుదర్శనోమాలు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసినటువంటి కరుంగాళిమాలను ధరించండి.
జన వశీకరణ పొందండి, గ్రహదోషం తొలగించుకోండి, ఆటంకాలన్నీ తొలగి ఆరోగ్యంగా ఉండండి. ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా? మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, గురుగారు ఈ నూతన సంవత్సరం మాకు ఎలా ఉందని తెలుసుకోవాలనుకుంటున్నామని టెక్స్ట్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నాము. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర శరణమయ్యప్ప.